ఉన్నాము. రాజా అనే మూవీ ఏ విధంగా ఉంది, డైరెక్షన్ కానీ అదేవిధంగా సినిమా కాన్సెప్ట్ ఏ విధంగా ఉందని కొంతమంది ప్రేక్షకుల్ని అడిగి తెలుసుకుందాం. హలో హలో హాయ్. ఎలా ఉంది మేడం? సినిమా బాగుంది మేడం. ఓకే, అంటే కొత్తగా వచ్చారు కదా హీరో హీరోయిన్, మీకు ఎలా హీరో చాలా బాగున్నాడు మేడం, చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా కొత్త అయిన కూడా చాలా బాగుంది. సినిమా ఈ జనరేషన్ అంటే ప్రతి ఒక్కరు ప్రేమతో పాటు జీవితంలో కూడా సక్సెస్ఫుల్గా అయ్యేట్టు మంచి ఇన్స్పిరేషన్. చాలా బాగుంది మేడం. కామెడీ అన్నీ బాగుంది, సూపర్. వచ్చేసి ఇది అంటే ఎవరం గెట్ చేయకుండా ఉంది స్టోరీ. అంటే కామన్గా ఈ రోజులలో మామూలు లవ్ స్టోరీలో ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఒక రాజా అనే కాన్సెప్ట్ తీసుకొని ఆ విధంగా గెట్ చేయలేదు. అసలు మూవీకి వెళ్ళినప్పుడు లోపల పోయినప్పుడు ఇట్లా పోతుంది, దానికి మామూలుగా ఏదో స్టోరీ అనుకున్నా కానీ కాన్సెప్ట్ కొత్త ఉంది. బాగుంది, సినిమా బాగుంది, చూడాలి. కొత్త హీరో అయినా యాక్షన్ బాగా చేస్తుంది. ఓకే బాగుంది. కాన్సెప్ట్ బాగుంది. సినిమా అంటే ఇప్పుడున్న యూత్కి ఎలా ఉంది? బాగానే ఉంటుంది. చెప్పండి. ఒక అమ్మాయి కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయి కానీ బాగుంది. సో ఎప్పటికైనా లవ్ స్టోరీస్ కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓకే, కాన్సెప్ట్ ఈజ్ ఓకే. అంటే అన్నిటికీ దూరం అయిపోయారు కానీ లవ్ అనేది ఇంపార్టెంట్. ఆ లవ్ కోసం మూవీ సూపర్ ఉన్నది. హీరో ఎక్స్ప్రెస్ అయితే ఇంకా సూపర్ ఉన్నది. యూత్ ఎలా రియాక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత? యూత్ అంటే యూత్కి ఒక మంచి అంటే ఎట్లా అంటే నాకు చెప్పలేదు. ఇదైతే ఒక మంచి అంటే చూడొచ్చు, మంచి సినిమా. హీరో అయితే యాక్టింగ్ బాగున్నది, ఎక్స్ప్రెస్ అయితే బాగుంది. కామెడీ సాంగ్స్ ప్రెజెంట్ ఉన్నాయి, బాగుంది. మెలోడీస్ కామెడీ ఓకే. అల్లరి మనిషి రాజ్యంకి వచ్చినాక అది డైలాగ్స్ ఉంటాయి కదా, అది బాగుంది, అది హైలైట్. యూత్కి నచ్చుతుందా? వాళ్ళకి నచ్చేది. చూసారు కదా ప్రేక్షకులు చెబుతున్న విషయం. సినిమా అయితే చాలా బాగుంది, నేటి యూత్కి నచ్చుతుంది, మళ్ళీ చూడదగ్గ ఫీలింగ్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కెమెరామ్యాన్ శివాతో ప్రత్యూష, డిఎన్బి న్యూస్.